హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతున్నాయి కదండి, ఉత్సవాలు. ఈ జగన్నాథ స్వామి విగ్రహాలన్నీ చెక్కతోనే చేసుంటాయట. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు. మామూలుగా అన్ని టెంపుల్లో అయితే జగన్నాథుడు అంటే కృష్ణుడు కదండి, కృష్ణ స్వరూపం. రాధతో కానీ రుక్మిణితో కానీ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి అన్నా చెల్లితో ఉంటారంట. అంటే బలభద్రుడితోటి సుభద్రాదేవితోటి జగన్నాథ స్వామి ఉంటారట. అందుకే ఇక్కడ ప్రత్యేకమండి. అందరూ రథయాత్రకైతే వెళ్తారు. తొక్కిసలాట జరగకుండా అంతా రథయాత్ర అంతా సవ్యంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఉదయాన్నే లేచి మీకు కొన్ని నేను హెల్త్ టిప్స్ చెప్తానండి. ఇవి వచ్చేసి వామాకులు అనమాట. హెల్త్కి చాలా మంచిదండి. ఇది హార్ట్ అంటే మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. మనకి ఉదయాన్నే ఈ వామాకుల కషాయం వారానికి 2-3 సార్లైనా తీసుకుంటే మనకి వీలున్నప్పుడు మనకి అనేవి షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఇవన్నీ ఫైబర్ అంటే బాడీలో వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ లెవెల్ కానీ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. చాలా మంచిదండి హెల్త్కి. వీలైన వాళ్ళు వామాకు దొరికితే వాడుకుంటే చాలా మంచిదండి. ఇలా కషాయం లాగా చేసుకొని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ వాము కషాయం. డైజెషన్ సిస్టమ్ బాగా మెరుగుపడుతుంది. వారానికి ఒక్కసారైనా మీ పిల్లలకి వాము వాటర్ కానీ లేదంటే దొరకని వాళ్ళు ఆకులు వాముతోటైనా చేసి పెట్టండి. చాలా మంచిదండి వాము అనేది. ఆ తర్వాత వచ్చి ఉదయాన్నే బాదం అయితే నేను ఇలా సోక్ చేసుకుంటానండి. అంటే నైట్ సోక్ చేసి పెడతా, ఉదయాన్నే తినేస్తాము. మెంతులు కూడా షుగర్ పేషెంట్స్ ఈ విధంగా నైట్ నీళ్ళల్లో నానబెట్టుకొని దీంట్లో ఒక జామాకు కూడా వేసుకోవచ్చు మీరు. ఉదయాన్నే ఆ వాటర్ తాగేసి ఈ మెంతులు అనేవి తినేసేయండి. షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి. మాకు డైరెక్ట్గా మా అమ్మగారు వాడుతున్నారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ టిప్. ఉసిరికాయలు ఎండి దొరుకుతాయి కదండి మనకి. అవి దొరికినప్పుడు పచ్చివి దొరికినప్పుడు ముక్కలు చేసైనా వెంటలో పెట్టుకోండి. నేను అలా తయారు చేసుకున్నాను, నెలకు కొట్టుకొని. లేదు అంటే ఆయుర్వేద షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి. మనం ఏదైనా బయటికి వెళ్తున్నా జర్నీలప్పుడు కానీ ఒక్కటి బొగ్గును పెట్టుకున్నామంటే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడైనా మనకి ఏంటంటే పెదాలు ఎండిపోవటము, వాటర్ దాహం వేయటము అది కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది మాత్రం బెస్ట్ టిప్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైబర్ గోధుమ పిండి అండి. అంటే నేను సొంతంగా గోధుమలు జొన్నలు ఇవన్నీ వేసి పట్టించుకున్నానండి. గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అన్ని రాగులు 1 కిలో, ఇలాగా 5 రకాలు సోయా పప్పు, ఆ తర్వాత వచ్చేసి సజ్జలండి. ఇవన్నీ వేసి పట్టించుకున్న పిండి అనమాట. కొంచెం కల్లుప్పు వేసి పట్టి పెట్టుకుంటాను. ఇది నాకు దగ్గర 3-4 నెలలు వస్తుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు, సంవత్సరం కూడా వస్తుంది. తర్వాత హ్యాంగింగ్ పాట్స్ అండి. ఇవి కొత్తగా నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. అంటే ఎక్కువ వెయిట్ వేయతే అంత నిలువగా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇవి వేపాకులు ఇవంతా అంటే ఎండాకులు వేసేసి తక్కువ మట్టితోటి ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇవన్నీ అయితే కాల్చి పెట్టుకుంటున్నాను. ఇలా మనకి ఈవినింగ్ టైము, సండేను మధ్యాహ్నం టైం ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసి పెట్టుకున్నామనుకోండి, మనం మార్నింగ్ ఎప్పుడైనా ఈవినింగ్ ఖాళీ ఉన్నప్పుడు ఇంకా వీటిల్లో మట్టి ఫిల్ చేసుకొని మొక్కలు అవి నాటుకోవటానికి బాగుంటుంది. అన్నీ ఒకేసారైనా అన్ని పనులు చేసుకోవాలి కదండి. అందుకని ఇలాగ ట్రేలు కూడా తెచ్చుకున్నాను మొన్న. ఇవి ఒక్కొక్కటి 60 రూపీస్ పడిందండి. పెద్ద ట్రేలే, లాంగ్ ట్రేలు. పాలకూర, చుక్కకూర ఇలాంటివి వేసుకోవటానికి బాల్కనీల్లో చాలా బాగుంటుంది. ఇలాంటివి దొరికితే చిన్న సైజు కూడా ఉన్నాయండి. 20 రూపీస్ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మీరు ఈ వింటర్ సీజన్లో కనీసం ఆకుకూరలు ఇలా గోధుమ గడ్డి కూడా అండి 7 డేస్కి ఒక్కసారి కటింగ్ చేసుకొని అది తాగితే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి ట్రేల్లో ఆ గోధుమ గడ్డి అనేది చాలా తొందరగా వస్తుందండి. మీరు ఆ టబ్బు మీద వేసిన తర్వాత మీరు రాసి పెట్టండి, ఈ డేట్ని వేసానని. మీకు 7th డే హార్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా 7th డేనే తాగాలండి. ఇలాగా మనం ట్రేలు తీసుకొచ్చి పెట్టుకున్నామంటే వింటర్ సీజన్లో చక్కగా, ఎలాగో సమ్మర్లు అంటే ఎండకి అవి రావండి ఎక్కువ.
అందుకే వింటర్లో ఇలా ట్రై చేసేసుకోండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్న వాళ్ళు ఇది కూడా నేను తెప్పించానండి. ఇవి కూడా 10 కలర్స్ వచ్చాయి. ఒక్కటైతే మీకు చూపిస్తున్నాను. నేను ఇలా హోల్స్ పెట్టేసుకొని దీన్ని కూడా హ్యాంగింగ్లా చేసా. తర్వాత అయితే మేము మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి ఇది ఫంక్షన్ జరిగిందండి. అదొక క్లిప్ అయితే మీకోసం యాడ్ చేస్తున్నాను. అంటే స్టార్టింగ్ కదా మన ఛానల్, ఎందుకులే అందరూ ఇష్టమో లేదో అంటే వాళ్ళని ఇంట్రడక్షన్ చేయటం అన్నట్లు కొంతమందికి కెమెరా కనిపించటం ఇష్టం ఉండదు కదండి. సరే పాపది చిన్న పాప కదా అనేసి మా ఆడబడుచు వల్ల మనవరాలండి, వాళ్ళకి ట్విన్స్ అనమాట. మా ఆడబడుచుకి పెద్ద ఆడబడుచుకి వాళ్ళ మనవరాలు తన ఫంక్షన్ అనమాట. వెళ్ళాము మేము. అది ఒక చిన్న బిట్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. పాప చాలా క్యూట్గా ఉంటుందండి. మనకి మాయాబజార్ సినిమాలో సావిత్రి గుర్తొస్తుంది అంటదండి మా అత్తయ్య. తన్ని చూస్తే వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడైతే ఇద్దరు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అంటే మాకు రిలేటివ్సే కాబట్టి బాగా తెలుసండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.